హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్ అండి. మీరు ఆల్రెడీ 920 క్యాండిల్ స్ట్రాటజీ ప్రీవియస్ వీడియోలో చూశారు. అది నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను రెండిట్లలో వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒక బ్రదర్ ఆల్రెడీ కామెంట్ చేశాడు, అప్పుడే రిప్లై ఇచ్చాను. బట్ ఇది రెండిట్లలో వర్క్ అవుతుంది, మీరు చూసుకోండి, ఓకేనా. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి 945 క్యాండిల్. ఓకే, 945 ఇది అండి. 945 క్యాండిల్ యొక్క హైలో మార్క్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడి నుండి ఏ వైపు మూవ్ అవుతే మీరు సేమ్ ఇందులో మాత్రం 2 టైమ్స్ మాత్రమే ఎంట్రీ ఇస్తారు, 2 ASLs మాత్రమే. 920లో మనం 3 టైమ్స్ అన్నాం కదా, ఇందులో మాత్రం 2 టైమ్స్కే ప్లాన్ చేసుకోండి. 1 ఎంట్రీ ఈ ఫెయిల్, సెకండ్ ఎంట్రీ, అంతే. ఇంకంత మించి ఎక్కువ ప్లాన్ చేయకూడదు. అలాగే ఈ స్ట్రాటజీ మీరు ఆల్రెడీ విని ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అందులో ఇంకా మీరు బెటర్గా వినంటే, నేను చెప్పేది ఒక స్టైల్లో ఉండొచ్చు, ఇంకొకరు చెప్పేది ఇంకొక స్టైల్లో ఉండొచ్చు. నేను దీని లాజిక్ కూడా చెప్తాను, ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాము, 945 క్యాండిల్ని ఎందుకు చూడాలి అనేది కూడా మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకేనా. అలాగే మనం వీడియోలోకి వెళ్ళక ముందు ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఓకే, స్ట్రాటజీలో నేను ఆల్మోస్ట్ 10-15 వీడియోస్ మీకోసం రెడీ చేస్తున్నాను, స్ట్రాటజీస్, బెస్ట్ స్ట్రాటజీస్. అలాగే నా ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి 3 స్టార్ క్యాండిల్ స్ట్రాటజీ అని పెట్టాను. అది మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి. ఎలాంటి ప్రైజ్ యాక్షన్, ఎలా ప్రైజ్ యాక్షన్ మూవ్ అవుతుంది, ఎలాంటి ప్రైజ్ యాక్షన్ వాడాలి, ఎప్పుడు చూడాలి, ఏ క్యాండిల్స్ని ఎలా చూడాలి అనేది మీకు ఫుల్గా క్లారిఫికేషన్ వస్తుంది. వితౌట్ ఎనీ ఇండికేటర్ మీరు క్యాండిల్స్ చూస్తూనే ట్రేడ్ చేయొచ్చు, ఓకేనా. మీకు 1 by 1 ఒక్కొక్క స్ట్రాటజీ నేను వీక్లీ వన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది 945 హైలో మార్క్ చేసుకున్నారు. మీరు చూడండి, ఇక్కడ స్టాప్ లాస్, ఒకవేళ ఇక్కడ పీ తీసుకున్నారు. పీ తీసుకున్న తర్వాత సికి ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చింది. లేదంటే మీరు ఇక్కడ చూసుకోండి పాయింట్స్ ఎన్ని. ఇక్కడ మళ్ళీ సి ఇచ్చారు, ఇక్కడ స్టాప్ లాస్. 2 టైమ్స్ అయిపోయింది కదా, క్లోజ్ ద డే, అంతే. నెక్స్ట్ డేకి వెళ్ళే ముందు మనకు ఆల్రెడీ మన దగ్గర ఒక ఇండికేటర్ ఉంది కాబట్టి ఆ ఇండికేటర్ని అప్లై చేద్దాం. ఎందుకంటే ప్రతిసారి ఇది చార్ట్లో అప్లై చేయడానికి టైం వృధా అవుతుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి ఓఆర్బి విత్ టిఎస్ఎల్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, కొత్త వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఓఆర్బి, ఓకే, ఓపెన్ ఓఆర్బి మేము టైప్ చేసినా వస్తుంది, లేకపోతే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ విత్ టిఎస్ఎల్, ఓకేనా. ఇలా కూడా చూసినా మీకు వచ్చేస్తుంది. దీన్ని నేను ఫేవరెట్స్లో యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడికి వెళ్ళి దీని సెట్టింగ్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీరు టైం 5 minutesలో యాడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి 940 ఈ టైం అనేది చేంజ్ చేసుకోండి, 945. మిగతా ఏవి చేంజ్ చేయొద్దు. స్టైల్లోకి వచ్చేసి బై సెల్ అంటిక్ చేసేయండి, ఓన్లీ ప్లోట్ ఇవి రెండు పెట్టుకోండి. ఇక్కడ కలర్ మనం మీకు చేంజ్ ఉంటే అది చేయండి. ఇందులో ఇంకొకటి ఇది కూడా యాడ్ చేసుకోండి, సెకండ్ పెట్టుకోండి. ఇది పెట్టడం వల్ల ఏంటంటే కంటిన్యూ అవుతుంది. సో సెకండ్ పెట్టుకోండి విత్ బ్రేక్స్, ఓకేనా. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ అన్టిక్ చేసుకొని ఇవి రెండు మాత్రమే పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇలా ప్లాట్ అవుతుంది మనకి. దీనికి ఇందులో మీరు వెళ్తే ఒకసారి చూడండి. 920 ఇది అనుకున్నాం కదా, 920 వదిలేయండి. మళ్ళీ ఏ క్యాండిల్కి అయితే వచ్చిందో 1 ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇచ్చారు, మళ్ళీ సెకండ్ టైం ఎంట్రీ దొరికింది, డన్. మార్చ్ సెకండ్, ఓకే. ఇది చూడండి, దీనికి ఉన్న లాజిక్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, కాసేపు కన్సల్టేషన్ అయింది. ఇది 945 క్యాండిల్, ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు, కంటిన్యూ, 1 ఎంట్రీ ఉంది, ఓకే. 945 ఈ క్యాండిల్ సి ఇచ్చారు, ఫెయిల్ అయింది, మళ్ళీ సి ఇచ్చారు. లేదా మీరు ఇక్కడ ప్రైజ్ యాక్షన్ అనేది మీకు కొంచెం ఐడియా ఉంటే చూసుకుంటున్నారు. సెకండ్ ఎంట్రీ కోసం వెయిట్ చేశారు, ఇక్కడ ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తే. ఈ క్యాండిల్ హైలో మాత్రమే మన స్టాప్ లాస్ కావాలనుకుంటే మీరు ఒక 5 పాయింట్స్ బఫర్ పెట్టుకోండి. ఎంట్రీ టైంలో కానీ స్టాప్ లాస్ టైంలో కానీ బోత్ ద సైడ్, అంటే మీరు సి తీసుకున్న పీ తీసుకున్న స్పాట్లో టైం ఫ్రేమ్ అనేది చూసుకుంటూ ఆ క్యాండిల్కి 5 పాయింట్స్ డిఫరెన్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 945 ఇది చూడండి, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడే సపోర్ట్ తీసుకొని సేమ్ క్యాండిల్కి పైకి వెళ్ళింది, ఓకే. ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, 2 ఎంట్రీస్ మాత్రమే. ఈ స్ట్రాటజీలో ఓన్లీ 2 ఎంట్రీస్ మాత్రమే. 2 ఎంట్రీస్ 2 స్టాప్ లాస్, అంతకంటే మించి ఎక్కువ ఇవ్వకూడదు, ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి, ఇదే క్యాండిల్కి 945 ఫాల్, మళ్ళీ ఇక్కడికి రీటెస్ట్ అయింది, యాజ్ ఇట్ ఈస్ ఫాల్, ఓకే. ఇది నిఫ్టీలో చూపిస్తాను మీకు. స్టాక్స్లో కూడా కొన్ని నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో కూడా మీ స్ట్రాటజీ మీకు వర్క్ అవుతుంది, ఓకే. నిఫ్టీ 100, నిఫ్టీ 500 అలాంటివి ఉంటే వదిలేసేయండి. నిఫ్టీ 50లో ఉన్న బెస్ట్ స్టాక్స్ ఏదైతే వాల్యూమ్ ఉంటుందో, ఎందుకంటే నిఫ్టీ సేమ్ మూవ్ అవుతుంది, నిఫ్టీలో ఉన్న స్టాక్స్ మూవ్ అవుతూనే ఈ స్టాక్స్ మూవ్ అవుతాయి కనుక మనకు దాని ప్రకారం చూడండి. ఫాల్ అయింది, 920కి ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇప్పుడు 945 ఏమైంది, 945 క్యాండిల్ తర్వాత వెయిట్ చేశారు,
కంటిన్యూ. ఓకే, ఇక్కడ చూడండి, ఎందుకంటే మీకు 920లో కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీరు వెయిట్ చేయండి. 945 వరకు మీరు వెయిట్ చేశారు మార్కెట్లో. ఇక్కడ ఏమైంది, కిందికి ఇదే క్యాండిల్ లోపల మీరు సి ఇచ్చారు, స్టాప్ లాస్ హిట్, తర్వాత మీకు ఒక టైం ఇచ్చింది, ఇందులో కన్సల్టేషన్ అయ్యి ఫాల్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి సి ఇచ్చారు, సరే బ్రేక్ అయింది, ఫెయిల్, అండ్ సెకండ్ ఎంట్రీ మీరు సక్సెస్. ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది, బట్ నేనేం చెప్తున్నాను, 2 ఎంట్రీస్ మాత్రమే ఈ స్ట్రాటజీలో, ఓన్లీ 2 ఎంట్రీస్, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2 ఎంట్రీస్ మాత్రమే. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇందులో ఎందుకు ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి, 945 క్యాండిల్నే ఎందుకు చూడాలి, ఇది మీకు ఫస్ట్ తెలియాలి. ఓకే, 945కి ఏంటి అంటే, మనకు మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా కూడా కాసేపు ఆగండి, 30 మినిట్స్ వెయిట్ చేయండి, లేకపోతే 15 మినిట్స్ వెయిట్ చేయండి అంటే, హాఫ్ అన్ అవర్ తర్వాత నిన్న చేసుకున్న పొజిషన్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ అనేది మారుతుంది. ఎగ్జాక్ట్లీ 9:30కి మారుతుంది. 9:30 మీరు ఎక్కడైనా వినంటే 30 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ కూడా ఉంటుంది. 30 మినిట్ అంటే ఏం లేదని, ఫస్ట్ 30 మినిట్స్ ఒక హైలో మార్క్ చేసుకొని దానికి ఎటువైపు అయితే బ్రేక్ అయితే అటు తీసుకుంటారు. ఇది సిమిలారిటీ అదేనండి, కానీ మనం 5 మినిట్స్కే వేసుకుంటున్నాం. ఆ 5 మినిట్స్కి 9:45కి అంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత డైరెక్షన్ అనేది ఇక్కడ సెల్లర్స్ యాడ్ అవుతున్నారా, బయ్యర్స్ యాడ్ అవుతున్నారా అనేది మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఓకేనా, అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళతో పాటు మనం మూవ్ ఆన్, అంటే వాళ్ళు ఎలా మూవ్ అవుతుంటే, సెల్లర్స్ మూవ్ అవుతుంటే మనం మూవ్ అవుతుంటాం, బయర్స్ మూవ్ అవుతుంటే బయర్స్ ఎటువైపు ఉంటే మనం కూడా బై సైడ్ ఉంటాం. అంటే ఇక్కడ మనకు రెండు ఉంది కదా, సెల్లర్స్ అంటే మనం పీ తీసుకోవచ్చు, లేదంటే మీరు సెల్ చేసే వాళ్ళు అనుకుంటే సిఏ సెల్ చేయండి. మనం బయర్స్ అంటే సి తీసుకుంటారు, సెల్లర్స్ అంటే పీ తీసుకుంటారు, రైట్. పీ అంటే మనం సెల్ చేసినట్టు కదా. ఓకే, రెండు విధాలు, అంటే మీరు సెల్లర్ వైపు ఉన్నారా, బయర్స్ వైపు ఉన్నారా, మార్కెట్ చెప్తుంది వీఆర్ సెల్లర్స్, మేము ఇక్కడ రెడీ ఉన్నామని. ఇక్కడ చూడండి 9:45 ఇక్కడ కిందికి వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఇదే క్యాండిల్ సపోర్ట్ తీసుకొని రివర్స్ అయింది. ఓకే, ఇంకా మనకి స్టాప్ లాస్ అనేది 9:45 ఇది ఇక్కడ స్టాప్ లాస్ రెండు సైడ్లా వదిలేయండి, లేదంటే ఒక స్టాప్ లాస్ ఇచ్చిన తర్వాత ప్రాపర్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఇంకొక లాజిక్ కూడా వాడుకోవచ్చు. 9:45కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ 9:20లో కనుక ఎంట్రీ ఇస్తే, ఇక్కడ మీరు పీ తీసుకున్నారు, ఇక్కడ రివర్సల్ అయిందంటే ఇక్కడ కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. 9:20కి ఉన్న ఏదైతే ట్రేడ్ ఉందో దాన్ని మీరు ట్రైల్ చేసుకోవడానికి కానీ, లేదంటే మీరు ఎగ్జిట్ ఎక్కడ అనుకున్నారు అనుకో 9:20లో తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది కూడా మీకు అలా లాజికల్గా ఉపయోగపడుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఎంట్రీ ఫెయిల్, సెకండ్ ఎంట్రీ కోసం చూశారు, సక్సెస్. మళ్ళీ సేమ్ ఇదే లెవెల్కి వచ్చినప్పుడు చూడండి కన్సల్టేషన్ అవుతుంది. మీకు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, ఎలా చూస్తున్నారు మార్కెట్ అంటే, మనం ఉన్న ఫస్ట్ వీడియోలో 3 స్టార్ క్యాండిల్ వీడియో మస్ట్ వాచ్ అండి. మీకు ఎండ్ కార్ట్లో కూడా పెడతాను. ఆ వీడియో కనుక మీరు చూసారంటే మీకు కంప్లీట్గా ప్రైజెక్షన్ అర్థమైపోయినట్టే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి 9:45. ఓకే, మళ్ళీ 9:45 సేమ్ క్యాండిల్ రివర్సల్. ఓకే, 2 ఎంట్రీస్ మాత్రమే, 2 ఎంట్రీస్, ఓన్లీ 2 ఎంట్రీస్ గుర్తుపెట్టుకోండి. 9:45 కొంచెం ఎక్కించింది, ఇమీడియట్లీ రివర్స్ అయింది, పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ కూడా టచ్ అవ్వలేదు. 9:45 డైరెక్ట్ ఇంకెక్కడ టచ్ అవ్వలేదు. 9:45 పెద్ద క్యాండిల్, ఇది బ్రేక్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకున్నారు. అంటే మనం ఒకటే ఎంట్రీ, సింపుల్. 9:45 రెండు సార్లు ఎస్ఎల్ వదిలేసేయండి. 9:45 ఇక్కడ పీ తీసుకుంటే ఇక్కడ ఎస్ఎల్ వదిలేసేయండి, మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నా కూడా ఎస్ఎల్ వదిలేసేయండి, చిన్న చిన్న ఎస్ఎల్స్ ఇచ్చి వదిలేసేయండి, రివర్స్ అవుతుందండి. 9:45 ఓకే, ఇది 9:45 క్యాండిల్ చిన్నగా వచ్చింది. ఇది మీరు ఆల్రెడీ సిలో ఎంట్రీ ఉన్నారు కాబట్టి 5% చెప్పాను కదా, ఇందులో పెట్టుకుంటే మీకు ఇక్కడ వరకు అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదంటే మీకు పీలో ఎంట్రీ దొరికింది. ఓన్లీ 2 ఎంట్రీస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అండి ఈ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ రాబోయే వీడియో మాత్రం ఆఫ్టర్నూన్ స్ట్రాటజీ వీడియో, అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఏదైనా మీరు పనిలో ఉండి బిజీ అయిపోయినా ఎంట్రీ తీసుకోవాలనుకున్నా నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని వీడియోస్ ఎలా అవుతున్నాయంటే, నేను కూడా ఫస్ట్ యూట్యూబ్లో చూసి నేర్చుకునేటప్పుడు, మనం చిన్న ఛానల్ అయినా కూడా ఎవరైనా సరే ఆ వీడియోలో చాలా మంచి కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో డబ్బులు పెట్టి నేర్చుకుంటారు, పాపం వచ్చి చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత అదేమవుతుంది అని అంటే, వాడు చెప్పిన ఒక్క వీడియో మనం చూసి వదిలేస్తాం, నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, యూట్యూబ్ అనేవాడు మనకి ఒక వీడియో వచ్చిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ చూపించలేదంటే అది మీకు చూపించడు. ఓకే, అది గుర్తుపెట్టుకొని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఆలోచించి చూడండి. ఇంకా నెక్స్ట్ 10 వీడియోస్ వస్తున్నాయి కదా, అవి కంప్లీట్గా చూడండి. మీకు ఒక్కొక్క స్ట్రాటజీలో ఒక్కొక్క లాజిక్తో పాటు కంప్లీట్గా చెప్తాను. థ్యాంక్ యూ, నమస్తే, ఆల్ ద బెస్ట్, బాయ్.